సో ద క్వశ్చన్ ఈస్, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని గోచారంలో ఫలితాలు చెప్పినప్పుడు అవి కొంచెం నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి, మనిషికి కాస్త సఫరింగ్ ఇస్తాయి, లేకుంటే బాధని ఇస్తాయి అని చెప్తారు. అందుకని చాలా మంది ఏలినట్స్ అనగానే భయపడిపోతారు. మనం కొంతమంది ఆస్ట్రాలజర్స్ కూడా ఏలినట్స్ అనగానే ఇంత కాదు అంత కాదని మొత్తం గట్టిగా చెప్పేస్తారు. ఇంకా ఏలినట్స్ అంటే ఒక 90 to 95% పీపుల్ భయపడతారు బేసిక్ గా అవును. ఆస్ట్రాలజీ నమ్మేవాళ్ళు. ఎందుకంటే ఏలినట్స్ అంటే ఏమో ఇంకా మామూలుగా ఉండదు పరిస్థితి, ఇంకా పిండేస్తారు అన్నట్టు చెప్తారు. ఉమ్, సో అక్కడ ఏమైందంటే ఇంకొక వర్గం బయలుదేరింది. ఏమని? ఏలినట్స్ అని కేవలం ఈ కొంతమందికే వర్తిస్తుంది, మకర రాశిలో పుట్టిన వాళ్ళకి, కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఏలినట్స్ అని వర్తించదు. ఉమ్. ఎందుకంటే మకర కుంభాలు రెండు కూడా నక్షత్రాలు. శని స్వక్షేత్రాలు. శని రూలింగ్ రూలింగ్ డైటీ అంటే రూలింగ్ లార్డ్. అవును. మకర రాశికి కుంభరాశికి కూడా అధిపతి శనే. సో అవును. సొంత ఇంటిని ఆయన నాశనం చేసుకోడు కదా, అందులో పుట్టిన వాళ్ళని ఎందుకు హింసపడతాడు అని చెప్పి పాయింట్ మొదలెట్టు. అక్కడతో అక్కడ కొంతమంది ఎక్స్టెండ్ చేసి దాన్ని ఎక్స్టెన్షన్ పాయింట్ కూడా ఏం చెప్పారంటే, తులారాశికి వృషభ రాశి కూడా వెళ్ళినట్టు అని పనిచేయదు అని. ఫ్రెండ్స్ అనా. ఏరా అంటే తులారాశి వాళ్ళకేమో కుంభం పంచమ. కోణం అవుతుందిగా పంచమ స్థానం. ఈ వృషభ రాశి వారికి మళ్ళీ ఇంకో కోణం నవమ స్థానం అవుతుంది కదా, భాగ్యాధిపతి పంచమాధిపతి అవుతున్నారు కదా. పంచమ భాగ్యాధిపతులు అయినప్పుడు శని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడు, భాగ్యాన్ని ఇవ్వాలి కానీ దుస్థితినో బాధనో ఎందుకు ఇస్తాడు అనే క్వశ్చన్ తో అది ఎక్స్టెండ్ చేసి మొదలు పెట్టాడు. ఉమ్, ఉమ్. ఓకే. అవును. అవును. ఇక అక్కడతో ఆగకుండా మళ్ళీ కన్యా మిథున రాశి వాళ్ళకి కూడా ఉండదని చెప్పి ఉమ్, ఎంతో కొంత తగ్గుద్ది అని చెప్పి. ఎందుకు? మళ్ళీ మిథున రాశికి భాగ్యాధిపతి అయిన, కన్యా రాశికి పంచమాధిపతి మకరం కదా. అందుకని వీళ్ళకి కూడా అంత ఉండదండి. యాతావాత చెప్పేది ఏంటరా అంటే, శనిపాలిత రాశులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎల్లినట్సిన ప్రభావం, అష్టమ అర్ధాష్టమ శని ప్రభావం చాలా తక్కువగా ఉంటాయని చెప్పారు. రైట్. ఈ మాట మీరు ఎక్కడైనా విన్నారా? సహజంగా ఆస్ట్రాలజీలకు వచ్చిన వాళ్ళు 100కి 99 మంది వింటారు ఈ మాట. అన్నాను. ఎస్పెషల్లీ ఎల్లినట్స్ అని పరిశీలన చేసేటప్పుడు 100కి 99 మంది వినే మాట. ఉమ్. ఓకే. మీరు వినుంటే వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? అది కరెక్టా? దానికి మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తే ఎందుకు? ఆయన చెప్పినట్టు వివరణ అది మీకు ఓకేనా? ఏకీభవించకపోతే ఎందుకు కాదు? నేను ఏకీభవించను దానికి. నాకు లాజిక్ కావాలి, శాస్త్రం ఏం చెప్పిందో కావాలి. ఏకీభవించాం. ఏకీభవించను నేను దానికి. ఎందుకంటే ఆ ఎందుకు? ఏలినాటి సీన్ అంటే జనరల్ గా భయపడేది ఏంటంటే ఆయన కష్టపెడతాడని భయపడతారు కానీ, కాకపోతే ఉమ్, ఆయన ఎందుకు ఏలినాటి సీన్ లో ఆయన ఏం చేస్తాడు అన్నది ఆ అవేర్నెస్ ఉమ్, అనేది కొంచెం తక్కువ ఉందనే చెప్పాలి. ఎందుకంటే కష్టపడి పని ఉమ్, చేయడం అనేది ఎవరికీ ఇష్టం ఉండదు. కష్టపడి పని చేయకపోతే కానీ మనకి ఏమీ ఉమ్, రాదు. సో కేవలం మనకు ఉన్నటువంటి ఉమ్, 9 గ్రహాల్లో మనకు ప్రాక్టికాలిటీని రియాలిటీని ఉమ్, చూపించేది కేవలం శనిగ్రహమే. కాబట్టి మనం ఉమ్, కానీ ఏలినాటి శనిలో కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఏదైనా. ఆ ప్రెషర్ తీసుకుని మనం ఉమ్, ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ మనం ఫుల్ ఉమ్, ఫ్లెజ్డ్ గా కొంచెం కష్టపడి చేస్తే మనకు యాక్చువల్గా తెలియదు ఉమ్, అది. అలా ఉమ్, కాకుండా ఉమ్, ఆ ఏది రెస్పాన్సిబిలిటీ ఉమ్, తీసుకోకుండా ఏది సమంగా వర్క్ చేయకుండా లేజీగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా టఫ్ టైం. ఎందుకంటే ఆయన ఉమ్, ఇదేంటంటే ఇంగ్లీష్ లో ప్రావర్బ్ ఉంది, లెర్న్ ద థింగ్స్ బై ఈజీ వే ఆర్ లెర్న్ ద థింగ్స్ బై హార్డ్ వే అని. మనంతా మనం చేసుకుంటే ఉమ్, ఈజీగా అయిపోతుంది, ఆయన మనకి ఎటువంటి కష్టం పెట్టడు. కాకపోతే కొంచెం అవును. కొంచెం స్ట్రెయిన్ అయినట్టు ఉంటాం, ఉమ్, అబ్బా వాళ్ళు ఎక్కువ పని చేసామే అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది కానీ దానివల్ల మనకేమీ కష్టంలా అనిపించదు. అదే లేజీగా ఉన్న వాళ్ళకైతే మాత్రం ఉమ్, చాలా టఫ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆయన నేర్పిస్తాడు అన్ని. ఉమ్, ఒక గురువు ఎలాగైతే మన చిన్నప్పుడు మనల్ని ఉమ్, కొట్టి నేర్పిస్తే మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే మనకే నచ్చదు కదా. కానీ వాళ్ళు కొట్టో తిట్టో భయపెట్టో ఉమ్, ఏదో మనకు చదువు నేర్పించారు కాబట్టి మనం ఈ రోజు ఇలాగ ఉన్నాం. అలాగే శని ఉమ్, భగవానుడు కూడా మన ఉమ్, జీవితంలో మనకి ఏదో విధంగా కష్టపెట్టో సుఖపెట్టో ఏదో విధంగా మనల్ని మనిషిగా మారుస్తాడు ఆయన. ఉమ్, కాబట్టి ఉమ్, ఏలినాటి శని ప్రభావం ప్రతి రాశి మీద ఉంటుంది. అది ఆయన రాశి అయినా వేరే సూర్యుడు రాశి అయినా, ఆయనకి ఉమ్, అత్యంత శత్రువైన సూర్యుడు రాశి మీద అయినా సేమ్ అటువంటి ప్రభావం ఆయన ఇస్తాడు. ఉమ్. ఓకే. బాగుంది మీ వివరణ. చాలా తెలివిగా కవర్ డ్రైవ్ కొట్టి పక్కకి వెళ్తారు సింపుల్ గా మీరు. ఏమో వెళ్ళండి సరే. నాకు అది శుభ్రంగా ఆయన స్ట్రైక్ టీచర్ అయింది. టీచర్ అలాగే చేస్తాడా అలాగే
టీచర్ అలాగే చేస్తాడు అంటే నోరు మూసేసుకుని చేతులు కట్టుకుని ఒప్పుకోలేను ఇంకా. నిజమే కదా, టీచర్ అలాగే చేస్తాడులే, గురువు గారిని ఏమన్నా అమ్మో అమ్మో అమ్మో. చాలా తెలివైన సమాధానం ఇది, రైట్. సో ఓకే, ఐ అప్రిషియేట్ యువర్ ఆన్సర్ అండి. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్ లేక ఈ వర్గం తయారైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆన్సర్ ఏంట్రా అంటే ఆర్ అటువంటి ఆ, దాన్ని ఏమంటారు, ఒక లాజిక్ ని లాగి ఆయన పంచమ భాగ్యాధిపతి లేకుంటే లగ్నాధిపతి, అదే రాస్యాధిపతి అవుతున్నాడు స్వక్షేత్రాలు, లేక అత్యంత శుభుడు ఆ రాశికి, అటువంటి వ్యక్తి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు కదా అనే పాయింట్ ఏదైతే తీసుకొచ్చారో అది వెరీ గుడ్ లాజిక్ యాక్చువల్లీ. కానీ ఏళ్ళనాటి శని అష్టమ అర్ధాష్టమ శని ఎందుకు ఎందుకు వర్తించదు అంటే అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్. అసలు ఋషి చెప్పిన సూత్రం ఏంటి, ఏళ్ళనాటి శని యొక్క సూత్రం ఏంటి? 12. గోచారంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, ఉమ్, ఒక నిమిషం, గోచారంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఈ జన్మ జాతకంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడు ఆ వ్యక్తికి, ఆ జాతకుడు యొక్క చంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఆ చంద్రుడు మీదగా ప్రయాణం చేసేటువంటి 7.5 ఏళ్ళు అన్నారు. అవును, అంతేగాని ఆ ఫలానా రాశి లేక మేష రాశి, వృషభ రాశి, మిథున రాశిలో సంచారం అని చెప్పలేదు వాళ్ళు. చెప్పలేదు. అక్కడ సబ్జెక్ట్ ఏంటి? నాటల్ మూన్, జన్మజాతకంలో ఉన్నటువంటి చంద్రగ్రహము అనేది సబ్జెక్ట్ ని. అవును, ఓకే, ఆ చంద్రగ్రహం మీదుగా సంచరించినప్పుడు, ఆ చంద్రగ్రహము మీదుగా సంచరించడం అంటే మూన్ ఇస్ ద మోస్ట్ సెన్సిటివ్ ప్లానెట్. ఆయన చాలా చాలా సున్నితమైన వ్యక్తి అమౌంగ్ 9 ప్లానెట్స్. ఎందుకు? మూన్ ఇస్ ద మైండ్, మనస్సు. మనస్సు ఎప్పుడు సున్నితమైనదేనండి, అది ఎప్పుడు ఆల్టర్ అవుతూనే ఉంటది. సంకల్ప వికల్పాలకు నిలయము మనస్సు. అవును, అది ఎప్పుడు వేవరింగ్ మోడ్ లోనే ఉంటుంది. దట్ ఈస్ వై మూన్ హ్యాస్ వ్యానింగ్ అండ్ వ్యాక్సింగ్ ఫేజెస్. 15 days శుక్లపక్షం, 15 days కృష్ణపక్షం, అమావాస్య పౌర్ణములు. ఇట్ ఈస్ డైరెక్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్ టు ద మైండ్. మైండ్ కదా డైరెక్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్. సంకల్పాలు వికల్పాలు, ఆశలు నిరాశలు అంతలోనే జరుగుతాయి, క్షణాల్లో జరుగుతాయి. సో మనసు ఎప్పుడు కూడా చాలా సెన్సిటివ్. నేను సెన్సిటివ్ కాదండి అంటాడు ఒక్కొక్కడు. సెన్సిటివ్ కాదనే పాయింట్ వర్కౌట్ అవ్వదు. మన మనసు కాస్త స్ట్రాంగ్ అయితే అయి ఉండొచ్చు, కానీ మైండ్ ఎప్పుడు కూడా సెన్సిటివే. అందుకే ఒక పాట వింటే మనకి ఆహ్లాదం రావచ్చు, మోటివేషన్ రావచ్చు, కాస్త భలే రాసాడు అనేటువంటి రసజ్ఞత రావచ్చు. ఒకళ్ళు ఒక మాట మాట్లాడితే మనకు ఈజీగా మనసు మారొచ్చు. ఒకళ్ళు చిరునవ్వు మనం చూసి చిరునవ్వు నవ్వితే ఆహ్లాదం రావచ్చు. అది సరిగ్గా మనం వంక చూడకుండా కోపంగా చూస్తే గుర్రు గుర్రు చూస్తే ఇమీడియట్ గా ఆడేంటి అలా చూస్తున్నాడు అనిపించవచ్చు. సో యువర్ మైండ్ ఇస్ గెటింగ్ ఆల్టర్డ్ ఆర్ నాట్ ఇమీడియట్లీ, సెకండ్ టు సెకండ్. దట్ ఈస్ వాట్ మూన్ యాక్చువల్లీ. అందుకని మూన్ అంత సెన్సిటివ్ ప్లానెట్ కాబట్టి అతనికి ఇవ్వబడినటువంటి 30 భాగులు లేకుంటే 30 degrees ఆఫ్ సైన్ కంటే ఎక్స్టెండ్ చేశారు. ఇంకో 30 degrees ఇటు ఎక్స్టెండ్ చేశారు, ఇంకో 30 degrees. సో ఆల్మోస్ట్ ఈ 90 degrees ఆఫ్ ఈ మూన్ రేడియస్ ఏదైతే ఉందో, ఈ జోన్ ఏదైతే ఉందో, ఆ జోన్ నాటల్ మూన్ జోన్. అందుకే మూన్ కి ఎదరున్నటువంటి గ్రహాలు వెనకున్నటువంటి గ్రహాలు మూన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్తారు. అక్కడ నుంచి పుట్టిన సూత్రమే కదా పాపకత్రి యోగం. అవును, So the subject is natal moon actually, not the sign. So transiting Saturn, transiting over the natal moon is the point actually first, not the sign. అవును. Then ఎక్కడి నుంచి వచ్చింది సైన్స్ అనేది? మకర రాశి స్వక్షేత్రము, కుంభరాశి స్వక్షేత్రము, ఈ వృషభ తులలు లేకుంటే మిథున కన్యలు పంచమ భాగ్య రాశులు అయిపోయారు. ఏం చేయరంటే సైన్స్ ఎందుకు వచ్చినాయి మీకు? ఋషి చెప్పిన సూత్రం ఏంటి? నాటల్ మూన్ కదా అక్కడ పాయింట్. అవును, సో ఇప్పుడు నాటల్ మూన్ అనేది మైండ్ అనుకుంటే సాటర్న్ ఇస్ ద సఫరింగ్. బేసిక్ కారక ఆఫ్ సాటర్న్ ఇస్ వాట్? సఫరింగ్. డిపిహెచ్ఎస్ చదువుకున్నా, ఫలదీపిగా చదువుకున్నా, మీరు వరాహమిహిరుడు చెప్పినటువంటి ఈ బృహజాతకంలో చూసినా, ఏ క్లాసిక్స్ మీరు టచ్ చేసినా, వాట్ ఈస్ ద బేసిక్ కారక ఆఫ్ సాటర్న్? సఫరింగ్ అండ్ డిసిప్లిన్. ఆయనకి నిబద్ధత ఉండాలి, నియమనిష్టలు ఉండాలి. అందుకే కదా సాటర్న్ రూల్స్ ద దీక్ష అని అన్నారు. దీక్షకు అధిపతి ఎవరండి? దీక్ష కారకుడు ఎవరు? శని. అంటే మడి ఆచారాలు ఇవన్నీ శని ఇస్తాడు. ఒక పట్టుదల, ఒక దీక్ష, స్టబోన్ శని ఇస్తాడు.
బేసిక్ కారక్ ఆఫ్ మూన్ ఇస్ మనసు అని అనుకుంటే బేసిక్ కారక్ ఆఫ్ సాటర్న్ వాట్? దీక్ష, ఉమ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, stubbornness, discipline. ఉమ్, So when the most disciplined planet comes over the mind, what will happen? మనస్సు డిసిప్లిన్ గా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఉమ్, మనసు కాస్త దీక్షకు బద్ధురాలై ఉండాలి. అంటే కొన్ని ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి, ఇందులోనే బ్రతకాలి. నేను ఎలా పడితే అలా ఉండాలంటే కుదరదు. అలాంటి దెబ్బతింటాడు ఆ టైంలో. ఉమ్, వాళ్ళకు ఒక మడి పెట్టుకోవాలి, ఒక బౌండరీ పెట్టుకోవాలి. ప్రతి మనిషికి లిమిట్స్ ఉంటాయి సార్, ప్లానెట్స్ ఉన్నట్టే. ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఉమ్. ఒక ఆర్బిట్ లో రెవల్వ్ అవుతుంది కదా తప్ప నా లిమిట్ దాటి నేను ఇలా జిగ్జాగ్ రెవల్వ్ అని చెప్పదు. ఏ ధర్మం అదే, ప్లానెట్ అలా చేయదు. అదే ధర్మం అంటే. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ హ్యాస్ దర్ ఓన్ లిమిట్స్. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ హ్యాస్ దర్ ఓన్ లిమిట్స్. ఓకే, మూన్ కి లిమిట్స్ ఉన్నాయి, సన్ కి లిమిట్స్ ఉన్నాయి, ఎర్త్ కి లిమిట్స్ ఉన్నాయి, ప్రెసిడెంట్ కి, పిఎం కి, సీఎం కి, అందరికి లిమిట్స్ ఉన్నాయి. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ లిమిట్స్. దాట్ లిమిట్స్ మనకి మనం తెలుసుకున్న లిమిట్స్ లో బ్రతకడమే డిసిప్లిన్ అంటే. అంతే. డిసిప్లిన్ అంటే కొత్తగా ఏం రాదు. మన లిమిట్స్ అంటే మనం తెలుసుకుని అందులో బ్రతకడమే డిసిప్లిన్ అంటే. సో ద డిసిప్లిన్ ప్లానెట్ కమ్స్ ఓవర్ ద మైండ్. ఆ లిమిట్స్ తెలుసుకుని బ్రతకమని అర్థం అది. ఎవడైతే డిసిప్లిన్ గా లేడో వాడికి ఇబ్బంది. అవును. ఎవడైతే డిసిప్లిన్ గా ఉంటాడో వాడికి ఇబ్బంది ఉండదు. అన్ని యూ కెన్ చెక్ మోస్ట్ ఆఫ్ ద హార్డ్ వర్కింగ్ పీపుల్ ఏం చేసిన ప్రాబ్లమే కాదు వాళ్ళు. ఉమ్, వై? బికాస్ ద మోస్ట్ డిసిప్లిన్ పీపుల్ వాళ్ళు. వ్యవసాయం చేసుకునేవాడు, కాయ కష్టం చేసుకున్నాడు, కరెక్ట్ గా నిర్దిష్టమైన సమయానికి వెళ్తాడు. పని ముఖ్యం వాడికి. వర్షం పడకపోవడం, ఎండ కాయకపోవడం ఇవన్నీ చూసుకుంటాడు. ప్రతిరోజు ఉదయం ఒక టైం అంటే ఆ టైంకే వెళ్తాడు, ఆ టైంకే నీళ్లు పట్టాలి. లేక ఒక టైంకి ఆకుపడి అంటే ఆ టైంకే జరగాల పనులు. మళ్ళీ దాటిపోతే కుదరదు. సీజన్ తో సమానంగా టైం తో పరిగెడతాడు. లిమిట్, ఉమ్, టైం ఇస్ ద లిమిట్. లిమిట్ తో సహాయంగా పరిగెడుతుంది. దట్ ఈస్ వాట్ డిసిప్లిన్. ఉమ్, సోల్జర్, ఆర్మీ చీఫ్ ఎంత డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. డిసిప్లిన్ తో ఉండేవాడు హార్డ్ వర్కింగే. అవును. ఆర్మీ ఆఫీసర్, సోల్జర్ లైఫ్ స్టైల్ చెప్పండి. అది కష్టమా కాదా? చాలా కష్టం. కష్టమే. ఎందుకు? వాళ్ళ డిసిప్లిన్ అలవాటు చేసుకోవడానికి కష్టపడతారు వాళ్ళు. దట్ ఈస్ వాట్ ఏం లక్ష్యని. అది కదా సాడసతి అంటే. ఉమ్, అది కదా మనం అర్థం చేసుకోవాల్సింది. దానికి ఎందుకంటే రాశిని తీసుకొచ్చేసి ఆపాదించేసి ఉమ్, పంచమ భాగ్యాధిపతి, లేక లగ్నాధిపతి, లేక ద్వితీయాధిపతి శుభుడు అని చెప్తారు. అది కాదు అక్కడ పాయింట్. ద సబ్జెక్ట్ ఈస్ నాటల్ మూన్ అండ్ ద రీజన్ ఈస్ ట్రాన్సిటింగ్ సాటర్న్, శాతం. అవును. ట్రాన్సిటింగ్ ఓవర్ ద నాటల్ మూన్. దట్ ఈస్ వాట్ ద హోల్ ప్రిన్సిపల్. దట్ ఈస్ వాట్ ద డిక్టమ్ గివెన్ బై ద సేజెస్. అవును. ఋషులు ఇచ్చినటువంటి సూత్రం ఇది. రాసుల గురించి ఋషులు ప్రస్తావించలేదు, మనం తీసేసుకుంటున్నాం. అంతే. మనకు తగ్గట్టుగా మనం ద మార్చేసుకుంటున్నాం. రీజన్ ఉమ్, ఆస్ట్రాలజర్ మనస్సుతో చూస్తారు. ఆస్ట్రాలజర్ ఎప్పుడైనా మనస్సు వాడాడంటే అయిపోయినట్టే. ఫలితం మారిపోతుంది. బుద్ధినే వాడాలి, మెర్క్యూరీ ఇంటెలిజెన్స్ నే వాడాలి, గురువు గారు చెప్పినట్టు. ఉమ్, అంటే ఇప్పుడు డాక్టర్ కోవిడ్ పేషెంట్ వచ్చింది కదా, అమ్మో మన చుట్టమే వచ్చినోడు, లేకుంటే మన బంధువే, మన రక్త బంధువే, రక్త సంబంధికుడు వచ్చాడు కదా, నాడు కోవిడ్ వచ్చింది కదా, ఇమీడియట్ పట్టేసుకుని అన్నాడు. ఎంత ఎమోషన్ ఉన్నా టీపీ పెట్టేసుకుంటాడు, శానిటైజర్ చేసుకుంటాడు, మాస్క్ వేసుకుంటాడు. ఎందుకు? కోవిడ్ కి రిలేషన్షిప్ ఏం లేదు అక్కడ. ఉమ్, పర్సన్ కి ఎమోషన్ ఉంటూ ఉండొచ్చు. కోవిడ్ కరోనా వైరస్ కి లేదు. ద సేమ్ థింగ్ అప్లైస్ హియర్. ఆస్ట్రాలజర్ ఎప్పుడు ఎమోషన్ తో వర్క్ చేయకూడదు సార్. ఉమ్, అదేంటండి మరి అన్ని కష్టాలు వచ్చాడు వాడి మీద మీకు అసలు జాలి అనిపించదా అంటే, బాగుంది. కష్టాల్లో లేనుడు ఆస్ట్రాలజర్కి వస్తాడా? వాడు చెప్పండి మీరు. అసలు అంతే కదా. అసలు రోగం లేనుడు హాస్పిటల్కి వెళ్తాడా? అసలు రోగం లేనుడు డాక్టర్ కలుస్తాడా? నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఉన్నానని ఎవడైనా వచ్చి చెప్తాడు? చెప్పడం. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అంటే నాకు పేషెంట్ అన్నారు. సంథింగ్ ప్రాబ్లమ్ ఆర్ అబ్నార్మాలిటీ విత్ ద మెకానిజం. ఆస్ట్రాలజర్ దగ్గరికి వచ్చాడంటే వాడు ప్రాబ్లమ్ లో ఉన్నాడు అని అర్థం. అలాంటప్పుడు ప్రతి ఒక్కడి మీద జాలి పడాలి. ఇక్కడ ద రీజన్ ఇస్ జాలి పడడం పడకపోవడం పాయింట్ కాదు అక్కడ. అవును. నువ్వు జాలితో ప్రిడిక్షన్స్ చెప్పకు, చెప్పకూడదు. అవును. బుద్ధితో ప్రిడిక్షన్స్ చెప్పు. ఋషివాంగ్మయం ఏముంది, మనకు సూత్రములు ఏంటి, రూల్స్ ఏంటి, ఏం చెప్పారు పెద్దలు, శాస్త్రం ఏం చెప్పింది, దీనితో బుద్ధితో చెప్పాలి తప్ప మనస్సుని పెట్టేసి చెప్తే ఇలాంటివి అవుతాయి. అంతే అంతే. మనసుని పెట్టేసినప్పుడు ఏమవుద్దంటే వాడు అన్నయ్య, తమ్ముడు, తండ్రి వాళ్ళ వీళ్ళలో ఉంటారు. మకర రాశుల్లోను, మిథున రాశుల్లోను, ఈ కన్యా రాశుల్లో, కుంభ రాశుల్లోను, వృషభ రాశుల్లోను మీకు పని చేయలేరా అంటాడు. ఎందుకంటే అక్కడ మనసు పని చేస్తుంది. అవును. అలా నాట్ క్రిటిసైజింగ్ దెమ్. వాళ్ళు ఇలా చెప్తున్నారు అవును. ఇలాగే ఉంటారు నా ఉద్దేశం కాదు సుమా. నేను జస్ట్
ఒక రీజన్ ఇవ్వడానికి నేను చెప్పాను అంతే. సో ఎమోషన్ తో కాదు ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీని చూసేది, ఇంటెలిజెన్స్ తో చూడాలి. ఉమ్, సూత్రం ఏం చెప్తుంది, ఋషులు ఏం చెప్పారు, శాస్త్రం ఏం చెప్పింది, దీన్ని నిష్కర్షగా చెప్పగలం. దట్ ఈస్ వై యాక్టివిటీ యువర్ మెర్క్యూరీ వై డీలింగ్ విత్ ద ఆస్ట్రాలజీ చార్ట్స్ ఉమ్, రాదర్ దాన్ ఆల్వేస్ మూన్, బికాస్ మూన్ ఇస్ మైండ్. ఎమోషనల్ గా టై అయిపోతారు మీరు. అవును. నెవర్ నెవర్ డూ దట్. ఇప్పుడు చేయండి. మనకు గురువు గారు చెప్పింది ఇదే, యాక్టివేట్ యువర్ మెర్క్యూరీ నాట్ ద మూన్. ఉమ్, నిజమే. క్రియేటివ్నెస్ వచ్చేస్తుంది మూన్ యాక్టివేట్ అందుకని చేయగానే మనకి. అవును. అంటే మనకి ఆ వాళ్ళకి ఏదో ఏదో విధంగా అందుకని మంచి ఏం చెయ్యాలి అని. లాంటి ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను లాస్ట్ టైం ఒక షార్ట్ ఒకటి చూశాను. లాస్ట్ టైం ఒక షార్ట్ చూసినప్పుడు సప్తమంలో కేతు ఉంటే వాళ్ళకి యాక్చువల్గా బిజినెస్ పనికి రాదనే మనం చెప్పాలి. బట్ నేనేంటంటే అక్కడ నాకు మెర్క్యూరీ కంటే మూన్ డామినేట్ చేసి, సరే వీళ్ళకి కేతు ఉంది కాబట్టి కేతువుకు సంబంధించి ఎటువంటి బిజినెస్ అయినా పెడితే వీళ్ళు సక్సెస్ అవుతారేమో అనే ఉద్దేశంతో నేను ఒక స్టెప్ అడుగు ముందరకు వెళ్ళి చూశాను. అది ప్రిడిక్షన్ సమంగా వర్కౌట్ కాలేదు మనకి. సో అక్కడ ఏంటంటే మూన్ తేకూడదు. సో ఆల్వేస్ మెర్క్యూరీ. ఏది డెఫినేషన్ ఏది ఉంటుందో డెఫినేషన్ స్టిక్ మధ్యలో అవ్వాలి. మీరు ఆ, అది సొంత తమ్ముడైనా పక్కన వాడైనా ఒకటే రూల్. ఒకటే రోజు అంటే అక్కడ కేతు ఏజెంట్స్ మళ్ళీ చూసుకుని మనం ప్రామిస్ ఉండాలి తర్వాత విషయం. ఓన్లీ కేతు ఉన్న ప్లేస్మెంట్ బట్టి అసలు బిజినెస్ అవ్వదనే పాయింట్ కంటే ఏజెంట్స్ చూద్దాం. పాయింట్ అక్కడ ప్రామిస్ లేనప్పుడు యూ షుడ్ నాట్ బ్రింగ్ అప్ ఎనీ అదర్ థింగ్స్. అది ఏమైనా కొంచెం బాబు కృష్ణారామ అనుకోరా బాబు వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాలి అంతే తప్ప అక్కడ లేని దానికి నేను ప్రెడిక్షన్లు ఇచ్చేస్తా, సారీ నీకు రెమెడీస్ చెప్పేస్తా, నీకు ఆకాశం నుంచి ఊడు పడిపోతే డబ్బులు మూట ఇలా అంటే వచ్చేస్తుంది, నీకు మాయా మర్మం తంత్రం యంత్రం అన్ని చేసేస్తాను ఐపి కట్టేస్తానంటే కష్టం. అక్కడ ప్రామిస్ ఇవ్వనని గ్రహాలు చెప్తున్నాయి. యూ షుడ్ రెస్పెక్ట్ ద ప్లానెట్స్ వేర్ యూర్ డీలింగ్ ద కాస్మిక్ ఎనర్జీస్. దట్ ఈస్ ద పీపుల్ సే ఆస్ట్రాలజర్స్ మనీ యూ కెనాట్ డైజెస్ట్. ఎందుకో తెలుసా? Astrologer is dealing with the gods. Astrologer is dealing with the cosmic energies. The money earned by an astrologer cannot be digested by any other person without his acceptance. Why? Because ఆ మనీ చాలా గట్టిది. So dealing with the gods, cosmic energies, ఆ మనీ అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. నా కమ్స్ టు అనదర్ లేయర్. నిజంగా కష్టపడి నిజాయితీగా సంపాదించిన మనీ కూడా అంతే కదా. హార్డ్ అండ్ పెన్నీ అంటారు, అది కూడా అంతే. యూ కెనాట్ డైజెస్ట్. పరుల సొమ్ము పాములు అంటే ఎందుకు అన్నారు? యూ కెనాట్ డైజెస్ట్. అక్కడ ఎమోషనల్ అంత హార్డ్ గా ఉంది, దాన్ని నువ్వు అర్థంగా తినేస్తానంటే యూ కెనాట్ డైజెస్ట్ ఇట్. బికాస్ దాట్స్ ఓన్లీ డీల్స్ విత్ ద కాస్మిక్ ఎనర్జీస్. అందుకని వాటిని రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు చెప్పింది ఒకటే, నేనేదో తీసుకొస్తాను, నా సూత్రం అన్న ఇస్తాను, నేను చెప్పింది జరుగుతుంది అంటే కూడా కుదరలేదు. అందుకని వీటిని పక్కన పెట్టి ఏళ్ళనాటి శని ద్వాదశ రాశులు 12 రాశుల వారికి ఒకేలా పనిచేస్తుంది. ఇది తంబ్రుల్. మేషరాశిలో శని నీచపడతాడు, మేషరాశి వరకు ఇది వరస్ట్ గా ఉంటది. తులారాశిలో ఉచ్చు పడతాడు కాబట్టి తులారాశి సూపర్ గా ఉంటది. అలా ఉండదు. ఏ రాశి వారికైనా వెళ్ళినట్టు శని ఒకేలా పనిచేస్తుంది. మరి వేరియేషన్ ఎక్కడ వస్తుంది? వాడి యొక్క కర్మల్లో వేరియేషన్ వస్తుంది. వాడి జన్మాంతరాలుగా సుకృతాలేండి, దుష్కృతాలేండి, సత్కర్మలేండి, దుష్కర్మలేండి. ఇప్పుడు ఈ జన్మలో సత్కర్మలు ఏంటి, దుష్కర్మలు ఏంటి, వాడి బుద్ధి ఏంటి, ఇక్కడ ఒక వేరియేషన్ వస్తుంది. 2, నిజంగా డిసిప్లిన్ కాదు. వెళ్ళినట్టు శని మేకింగ్ ద పర్సన్, పుట్టింగ్ ద పర్సన్ ఏంటి డిసిప్లిన్ మేనర్. నీ లిమిటేషన్స్ నువ్వు తెలుసుకోరా అని చెప్తాడు ఆయన. దట్ ఈస్ ద సోలార్ సిస్టమ్ లో లాస్ట్ ప్లానెట్ ఏంటంటే శని. మన వేదిక్ ప్లానెట్స్ తీసుకుంటే నెప్ట్యూన్ మనం తీసుకోము. వేదిక్ ఆస్ట్రాలజికల్ ప్లానెట్స్ తీసుకుంటే శని లాస్ట్ ప్లానెట్. ఇట్స్ ద బౌండరీ. వేరెవర్ సాటర్న్ కమ్స్ ఇస్ ద లిమిటేషన్. ఆ లిమిటేషన్స్ తెలుసుకుని ఉండడమే డిసిప్లిన్ అంటే. సో ద పీరియడ్ ఆఫ్ ఎల్నెస్ శని సాడెస్ట్ ద పీరియడ్ ఈస్ transiting time, that is to become more disciplined, knowing your limitations, knowing the reality. That is why Saturn is dirt, Moon is cleanliness. Whenever these two planets combine together, transit connection, people will clean their house. People will wash their clothes. People will clear the clutter, no matter whether it is from the storeroom or hall, bedroom, even from your mobile gallery, storage space running out.
యూ షుడ్ క్లియర్ అప్ ద స్పేస్, అవును. క్లియర్ ఇన్ ద క్లటర్. లైఫ్ లో క్లటర్ ఎక్కడ ఉందో క్లియర్ చేసుకోవాలి, అది పాయింట్ అక్కడ వెళ్ళినట్టు. అందుకే లేజీగా ఉన్న వాళ్ళకి వరస్ట్గా ఉంటుందంటే, కష్టపడే వాళ్ళకి బాగుంటుంది అంటే ఇందుకే. లేజీగా ఉన్నాడు క్లటర్ ఫీల్ అవ్వడు, క్లటర్ క్లియర్ చేసుకున్నాడు, లేజినెస్ పోతుంది. అందుకే ఒక డైలీ రొటీన్ పెట్టుకుంటారు అంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్లాసికల్ ఆస్ట్రాలజర్స్ టెల్స్ ఏ వెరీ గుడ్ రెమెడీ ఫర్ ఇల్నెస్. ఏంటో తెలుసా? నిద్ర లేవగానే ఫస్ట్ మేక్ యువర్ బెడ్ అంట. మేక్ యువర్ బెడ్ ఆర్ స్లీప్ యువర్ రూమ్. వై? బికాస్ మనం పడుకుని లేచిన మంచాన్ని మనం సర్దడం అనేది మన ప్రథమ కర్తవ్యం, మన నైతిక బాధ్యత అది. మనమే పడుకుని లేచాం, ఆ పక్కన మనం సర్దాలి. ఎవడో వచ్చి సర్దడం ఏంటి? దట్ ఈస్ మన ప్రథమ కర్తవ్యం, నైతిక బాధ్యత. సో అది వన్ ఆఫ్ ద క్లాసికల్ రెమెడీస్ విచ్ హస్ గివెన్ ఫ్రమ్ మెనీ క్లాసికల్ ఆస్ట్రాలజర్స్. మేక్ యువర్ బెడ్ వెన్ యూ వేకప్. ఎందుకు? డిసిప్లిన్ అలవాటు చేయడం అక్కడి నుంచి వస్తుంది. స్క్రిప్ట్ డైలీ రొటీన్ లో ఉందంట. మన వాష్రూమ్ మనం క్లీన్ చేసుకోమంటారు, మన వాష్రూమ్ మనం క్లీన్ చేసుకోవాలి, ఎవరు క్లీన్ చేస్తారు? మన పని మనం చేసుకోవడం ఏం చేస్తుందో ప్రథమ రూల్. యాక్చువల్లీ థంబ్ రూల్ ఏంటంటే, నీ పని నువ్వు చేసుకో. ఓపుకుంటే పక్కన సాయం, లేకపోతే నీ పని నువ్వు చేసుకో, అంతే చాలు, ఇంకేం అక్కర్లా. బతుకు చక్కగా వెళ్ళిపోతాడు, ఎవరి మీద ఆధారపడదు, ఇండిపెండెంట్ గా నీ పని నువ్వు చేసుకో, అద్దె చెప్తాడు ఏం చేస్తాడు. సింపుల్. కాకపోతే అది చాలా కష్టంగా ఎందుకు గోచరిస్తుంది అంటే, మైండ్ అంత హెవీ మాస్ ఉన్న ప్లానెట్ సాటర్న్, అటువంటి గ్రహం వచ్చి సెన్సిటివ్ ప్లానెట్ అయిన మూడు మీద కూర్చుంటే ఇట్ విల్ బికమ్ ఏ బ్లాక్ హోల్ అండి. టైం బికమ్ కాన్స్టెంట్ దేర్. ఎంతకాలం ఉన్నా ఇదే బతుకు, అవ్వట్లేదురా బాబు, ఏం బాధరా బాబు, ఇది ఏం సఫరింగ్ రా బాబు అని ఫీల్ అవుతాడు. హెవీ మాస్ మోస్తున్నాడు, టైం బికమ్స్ కాన్స్టెంట్. వై? టైం విల్ బి డైల్యూటెడ్ దేర్. బ్లాక్ హోల్ ఏమవుతుంది? టైం డైల్యూట్ అయిపోతుంది. టైం డైల్యూట్ అయిపోతుంది. దట్ ఈస్ ద పీపుల్ సే టైం విల్ బికమ్ ఇన్ఫినిటీ అట్ బ్లాక్ హోల్. ఎందుకు? హెవీ మాస్ అక్కడ వచ్చి పడింది ఒక చోట, చిన్న స్పేస్. దట్ ఈస్ ద బ్లాక్ హోల్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఏలినట్స్ అంటే బ్లాక్ హోల్. చిన్న స్పేస్ లో పెద్ద మాస్ వచ్చి పడుతుంది, అది మొయ్యలేము, టైం డైల్యూట్ అయిపోతుంది. దట్ ఈస్ వై ఏలినట్స్ అని స్ట్రెచెస్ అప్ టు 7.5 years. ఇంకా ఏ ట్రాన్సిట్ కి అంత పీరియడ్ లేదు సార్, ఏ ట్రాన్సిట్ కి అంత పీరియడ్ లేదు. హైయెస్ట్ 2.5 years. హైయెస్ట్ మాక్సిమం ట్రాన్సిట్ 2.5 years. అలాంటిది ఏలినట్స్ అని 7.5 అంటే ఇటు 3 times అయింది. టైం డైల్యూట్ అయిందా లేదా? దట్ ఈస్ వై ఐ కాల్ ఏలినట్స్ అని బ్లాక్ హోల్ వెన్ యూ మ్యాచ్ ఇట్ సైంటిఫికల్లీ. సో డిసిప్లిన్ మనకు అవసరం, లిమిటేషన్స్ తెలుసుకోవడం మనకు అవసరం. ఏలినట్స్ అని మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి మన పని మనం చూసుకోవడం అనేది ప్రథమ కర్తవ్యం. సో సింపుల్. అందుకని అంత భయపడాల్సిన పని ఏం కాదు, డిసిప్లిన్ గా ఉండేవాడికి బాగుంటుంది. సింపుల్ అంతే. లేని వాళ్ళు భయపడక్కర్లేదు, డిసిప్లిన్ నేర్చుకోండి అంతే. దట్ ఈస్ ద నెంబర్ 1 రెమెడీ. నేర్పిస్తాడు లేదంటే ఆయన నేర్పిస్తాడు, టీచ్ చేస్తాడు. మీరు అన్నట్టు నాకు టీచర్ అన్నారే, ఆయన నేర్పిస్తాడు డిసిప్లిన్ ఏంటంటే. దట్ ఈస్ హౌ ఏలినట్స్ వర్క్స్.